నమస్తే రమ్మగారు. నమస్తే జయ. రమ్మగారు ఏదన్నా మంచి కథ చెప్పండండి. అమాయక ప్రాణి కథ ఒకటి చెప్తాం. ఓహ్! అమాయకుల కథలు చెప్పుకున్నాం కదా కొన్ని. కథ పేరే వెర్రిబాగులవాడు. బావుందండి. పేరు బాగుంది కదా. ఆ! ఓ పల్లెటూరులో ఓ తల్లి పిల్లాడు ఉండేవాళ్ళు. తండ్రి లేడు పాపం. తల్లి ఏదో కష్టదారి పాపం, కష్టజీవి. ఆవిడే కష్టపడి పని చేసుకుని పిల్లాడిని పోషించుకునేది. పిల్లాడు కొంచెం అమాయకుడు. వెర్రిబాగులు వాడనేవాళ్ళు ఊళ్ళో వాళ్ళంతా. వాడిని ఏడిపించేవాళ్ళు. షాపుకి వెళ్తే ఏదైనా కొట్టుకి, షాపులు ఏమైనా చిల్లర కొట్లు ఉండేవి ఇది వరకు. కొట్టుకెళ్తే ఆ కొట్లో ఆయన ఎప్పుడూ డబ్బుల దగ్గర మోసం చేసేసేవాడు వీడిని. అంత అమాయకుడు వీడు. అంత అమాయకుడు. అయితే మనిషి బలశాలి. పని చేసేవాడు. తల్లి ఏదైనా పని చెప్పి ఈ పని చేయాలి, ఇట్లా చేయాలంటే అట్లాగే చేసేవాడు. కొన్ని మధ్య మధ్యలో తెలివి తక్కువ పనులు అవుతుండేవి. వాళ్ళమ్మ వాటిని కవర్ చేసుకునేది. దగ్గరుండి పిల్లాడిని చూసుకునేది. అంతే. అమాయక పిల్లల్ని ఏం చేస్తాము, తల్లులు చెయ్యి విడవరు వాళ్ళవి. అవును. అయితే వీడెంతసేపు అనేవాడు, అమ్మాయి ఏమిటి అమ్మా, నేను ఇంత వెరిబాగులాడిగా ఉన్నాను, నాతో ఎలా పడతావే నువ్వు. హుహు. ఆ, వాడికి తెలుసు. వాడికి తెలుసు. అంటే వాళ్ళ అమ్మ ఏమన్నది, వారి అయితే అయ్యావు లేరా నాయన, నీ మనసు మంచిది, బుద్ధి మంచిది, ఇతరుల్లాగా నువ్వెవరిని మోసం చేయవు, ఎవరి కష్టార్జితాన్ని లాక్కోవు, ఒంటికి శక్తి ఉంది, పని చేస్తున్నావు, పని చేసుకుందాం పర్వాలేదులే అనేది. కానీ వాడి కొన్నాళ్ళు పోయాక వెరిబాగులు వాడికి ఎవరు పిల్లనివ్వరని ఎవరో అన్నమాట గుర్తు తెలిసింది. మరి అది బాధగా ఉంటుంది కదా. ఆడన్నాడు, అమ్మ అట్లా కాదే, నాకు తెలివితేటలు రావడానికి ఏదైనా ఒక మార్గం చెప్పు, ఏం చేస్తే తెలివి వస్తుంది. అయితే ఆవిడ ఏం చెప్పిందంటే, మిట్ట మీద మంత్రాలు మరడం ఉందిరా, మరి దాని దగ్గరికి వెళ్తే తెలివితేటలు కావాలంటే ఏమైనా చెప్తుందేమో, చూద్దు కానిలే వెళ్దు కానింది. వీడు రోజు అమ్మ మరిడమ్మ దగ్గరికి వెళ్తానే, అమ్మ మరిడమ్మ దగ్గరికి వెళ్తానే అని పీడిచ్చేవాడు. ఓ రోజు వాళ్ళ అమ్మ వెళ్ళమని. వీడు పోయి మంచి ఎండవేళ కొండ మీదకి ఎక్కాడు. మిట్ట మీద, అదొక మిట్ట కాస్త ఎత్తుగా ఉంటుంది. అక్కడికి వెళ్తే ఆ మరిడమ్మకు ఒక ఇల్లుంది, పాకేసుకుని ఉంటుంది అక్కడ. మంత్రాల మరిడి అంటారు. ఆ మరిడమ్మ వాకిట్లో కూర్చుని బియ్యం జరుపుకుంటుంది. నేను వెళ్ళేసరికల్లా ఏమన్నాడు, మరిడమ్మ మరిడమ్మ, నాకేమో తెలివితేటలు లేవు, వెరుబాగులాడినని ఊళ్ళో అందరూ ఏడిపిస్తారు, నాకు రేపొద్దున పెళ్ళి కూడా కాదు, మరి ఏమైనా కొంచెం తెలివితేటలు వచ్చేది చెప్పవా అన్నాడు. సరే మరిడమ్మంది, అరే నీకు బాగా ఇష్టమైంది ఒకటి తీసుకురా వెళ్ళి, అప్పుడు చెప్తానంతే. ఏమి ఇష్టం నాకు అని ఆలోచించాడు. వాడికి తట్ల ఏమిష్టం అని అడిగితే టక్కిమని చెప్పగలమా మనం? చెప్పలేం కదా! నీకేమొచ్చంటే ఈత వచ్చిన వెంకటేష్ చెప్పినట్టు చెప్పాల్సి వస్తాను. తట్టదు. వీడికి తట్టలేదు. మామూలు తెలివైన వాళ్ళకే బుర్రకెక్కదు. వీడి పాపం అమాయకుడు. అమ్మ నాకు అన్నిటికంటే ఏమి ఇష్టమే అని అడిగాడు. అడిగితే నీకు కోడి అంటే ఇష్టం రా, కోడి కూర అంటే ఇష్టం అంది వాళ్ళమ్మ. ఆవిడ బుర్రకు అది అర్థమైంది. వీడేం చేశాడు, వాళ్ళ పెరట్లో కాసిన కోళ్ళు ఉన్నాయి, కోడి పిల్లలు చేసేవాళ్ళు. మరి పేదవాళ్ళు కదా, ఏదో రకంగా సంపాదన ఉండాలిగా. అయితే ఓ కోడిని పుచ్చుకొని వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆవిడేమంది, సరే కాళ్ళు లేకపోయినా నడిచేదేదో చెప్పు అని అడిగింది. అని ఆలోచించాడు. తట్లా వీడికి, వాడికి అంత బుర్రేది, కాళ్ళు లేకుండా నడిచేదేదో తెలియలే. అయితే ఈ కోడి నీకు ఇష్టమైంది కాదు, తీసిపోదిన్నాను, వెళ్ళిపో, ఇష్టమైంది తీసుకుని రా మళ్ళీ అంది. వీడు మళ్ళీ కిందకి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఏమైంది, కిందకి వెళ్ళిన కొద్ది రోజులకి, 2-3 రోజులకి వాళ్ళ అమ్మకి అనారోగ్యం చేసేసింది. అనారోగ్యం చేసింది. వాడు ఆ పని ఈ పని చేసుకుని వచ్చేసరికల్లా తల్లి కాస్త కన్నుమూసేసింది. అయ్యో! వాడు తెగ ఏడ్చాడు. తెగ ఏడ్చాడు. పాపం అమ్మ లేకపోతే నా జీవితం ఏమిటి అని ఆలోచిస్తుంటే వాడికి తట్టింది. ఏమిటి, నాకు నీకు తెలివితేటలు లేవు, నువ్వు వెరుబాగలాడివి, నా తర్వాత నువ్వు ఎలాగురా అని బాధపడేది వాళ్ళమ్మ. ఇప్పుడేమో అమ్మ కాస్త పోయింది. ఇప్పుడు అమ్మ పోవటం వాడికి చాలా బాధగా ఉంది. అంటే అమ్మే నాకు అత్యంత ఇష్టమైంది అనమాట. కోడి కాదు నాకు ఇష్టం, మా అమ్మే ఇష్టం అని ఏం చేశాడు, వాళ్ళ అమ్మ కళేబరాన్ని ఓ సంచిలోకి ఎక్కించుకుని దాన్ని భుజాన్ని వేసుకుని మిట్ట మీదకి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఆ మిట్ట మీద మరిడమ్మ తలగొక్కుంటూ ఏదో పని చేసుకుంటుంది. వీడు వెళ్ళి అడిగాడు, తెలివితేటలు వస్తాయన్నావు కదా, ఇగో నాకు అత్యంత ఇష్టమైంది మా అమ్మేను, మా అమ్మని తీసుకొచ్చాను ఇదిగో అన్నాడు. ఆవిడేమంది, ఆ మరిడమ్మ, మీ అమ్మ కాదురా, దాన్ని పక్క పెట్టు, బంగారం కాంది, బంగారం కంటే మెరిసేది ఏదో చెప్పు అంది. చెప్పండి, వీడికి అంత తెలివితేటలు ఏమున్నాయి, వీడికి తట్టల. ఆలోచించేసరికి ఆవిడంది, ఇది కాదు నీకు ఇష్టమైన వస్తువు, నీకు ఇష్టమైన వస్తువు వస్తే సమాధానం వస్తుంది, తీసిపో అనేసరికల్లా ఆ కళేబరాన్ని మోసుకుంటూ కిందకు వచ్చాడు. దుఃఖం వచ్చేసింది. వాళ్ళ అమ్మకి ఉత్తర క్రియలు ఏం జరగల. ఈ పని కోసం వాళ్ళ అమ్మ బతుకుండా, అంటే చచ్చింది అప్పుడే, ఇంకా మట్టిలో కలిసిపోకముందే తనకు తెలివి వచ్చేస్తుందేమో అని ఆశపడ్డాడు. ఆ తెలివి దగ్గరలో లేదు. ఏడుస్తూ అడవి మధ్యలో కూర్చుని ఉన్నాడు. కొంచెం వాళ్ళ ఇంటికి మెట్టకి కొంచెం గ్యాప్ ఉంది, మధ్యలో అడవి ఉంది. ఏడుస్తుండేసరికల్లా ఏమైంది, ఆ దారి పోతున్న ఒక పల్లెటూరి పిల్ల తాగింది, చక్కగా ఉంది చోటు చక్కగా.
ఎవరు ఏమిటి అని అడిగింది. ఎందుకు ఏడుస్తున్నావు, ఇదేంటి అయిపోయింది, ఏమైంది ఏమిటి అంటే వీడు మొత్తం కథ అంతా చెప్పాడు. నాయనేమో ఇలాంటివన్నీ, మా అమ్మేమో అలా అంది, మరిడమ్మేమో ఇలా చెప్పింది, కాళ్ళు లేకుండా పరిగెత్తేది కావాలంది, అదేదో చెప్పంది నాకు తెలీదు, బంగారం కంది, బంగారం కంటే మెరిసేది చెప్పంది, అది కూడా నాకు తెలీదు, నేనేం చేయను అని ఏడ్చాడు. ఏడిస్తే ఏముంది, కాళ్ళు లేకుండా నడిచేది నది, బంగారం కాంది, బంగారం కంటే మెరిసేది సూర్యుడు, అయినా నువ్వు ఏడవబోక, నేను ఉంటానులే, మీ అమ్మ లేకపోయినా నాకు అమ్మ నాన్న లేరు, పొట్ట పోసుకోవడానికి మీ ఊరు వైపే వస్తున్నాను, ఏదైనా పని చేసుకుందామని, నన్ను పెళ్లి చేసుకుంటావా, నేను నీతోటి ఉంటాను, మీ అమ్మలాగా బాగా చూసుకుంటానండి అనేసరికల్లా సరే ఒప్పుకున్నాడు. మళ్ళీ అమ్మని మోసుకుంటూ పోయారు ఊళ్ళోకి. అమ్మకు ఉత్తర క్రియలు చేశారు. కొద్ది రోజులు ఆ పిల్ల వీడి దగ్గరే ఉంది, పెళ్లి చేసుకుంటానని ఊళ్ళో చెప్పాడు. ఇద్దరికి పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు కలిసి పని చేసుకునేవాళ్ళు. కానీ వీడికి తెలివితేటలు లేవన్న దిగులు మాత్రం పోల. ఏదో ఒక సందర్భంలో వేరుబాగులాడని అనేవాళ్ళు. అయితే ఏమన్నాడు, ఏమే నాకు ఇప్పుడు తెలిసింది, మా అమ్మ పోకముందు మా అమ్మ అంటేనే నాకు పంచప్రాణాలు, ఇప్పుడు నువ్వంటే నాకు పంచప్రాణాలు. మరిడమ్మ ఏమంటుంది, నీకు ఇష్టమైన దాన్ని తీసుకురమ్మంటుంది, నువ్వే కదా నాకు ఇష్టం, ఓహో, నువ్వు నాతో రా, మరిడమ్మ దగ్గరికి వెళ్దాం, ఈసారి ఏం అడుగుతుందో చూద్దాం, చెప్పగలనో లేదో చూస్తాను, ఎప్పటికైనా ఓసారికైనా చెప్పగలిగితే తెలివితేటలు వస్తాయి అన్నాడు. సరే పెళ్ళాం సరేనని వెళ్ళింది. ముందు 2 సమాధానాలు వీడికి తెలుసు. మంత్రాలు మరిడమ్మ ఆల్రెడీ అడిగింది, మళ్ళీ అడగదు. తీరా పైకి వెళ్ళాక ఏమైంది, మరిడమ్మ నాకు ఇష్టమైంది తెమ్మన్నావు కదా, ఇదిగో నా పెళ్ళాము, ఇదంటే నాకు పంచప్రాణాలు, నాకు తెలివితేటలు వచ్చే మార్గం చెప్పవా అన్నాడు. అనేసరికల్లా మరిడమ్మ అంది, సరేరా, మొదట కాళ్ళు లేనిది, తర్వాత 2 కాళ్ళు, ఆ చివరికి 4 కాళ్ళు వచ్చేదేదో చెప్పు. మొదట కాళ్ళు లేకుండా ఉంటుంది, తర్వాత 2 కాళ్ళు వస్తాయి, తర్వాత 4 కాళ్ళు వస్తాయి, ఏమిటో చెప్పంటే ఏం చెప్తారు. వాడు బుర్రకు ఒకటి వాళ్ళ ఆవిడ రహస్యంగా కప్ప అని చెప్పింది. కప్ప మొదట చిరుకప్ప, మెల్లిగా కదా కప్ప రూపాంతరం చెందుతుంది, దానికి మొదట కాళ్ళు ఉండవు, తర్వాత 2 కాళ్ళు వస్తాయి, చివరికి వస్తాయి 4 కాళ్ళు కొంత టైం గడిచాక. అందరిలాగా ఒకేసారి 4 కాళ్ళతో పుట్టదు కప్ప. ఓహో, కప్ప మనకు తెలియాలిగా, బయాలజీలు జువాలజీలు తెలిస్తే కానీ కొన్ని విషయాలు తెలియవు. అక్కడి నుంచి కప్ప అనగానే మరిడమ్మ పక్కపక్క నవ్వింది. ఒరే నీకు తెలివితేటలు ఎందుకురా, భార్య ఉందిగా, నీ పెళ్ళ ఉంది కదా, హాయిగా బతకండి, నీకు ఇష్టమైంది, నీ తెలివికి మార్గము నీ పెళ్ళామే, అది నువ్వు బతుకున్నంత కాలం నీతోటే ఉంటుంది, నీకు వచ్చిన భయం ఏమీ లేదు, తెలివితేటలు వాటంతట అవే మెల్లిగా జీవిత గమనంలో వస్తాయిలే, ఏ ప్రశ్నకైనా సమాధానం చెప్పగలిగే పెళ్ళాం ఉన్నవాడికి తెలివితేటలు ఎందుకు, బాగుంది, అక్కర్లేదు, పెళ్ళామే నీ తెలివి, మీ ఆవిడని తీసుకుని పోరా అని. వాడు సంతోషంగా నాకు తెలివితేటలు వచ్చినట్టే అని ఆనందించి, తెలివితేటలే కదా పెళ్ళాం అంటే, పెళ్ళాం ఉండటమే తెలివి. పంచాయత్ కాని వాడు ఏం చేయాలి, పెళ్లి చేసుకోవాలి, నువ్వు చేసుకున్నావు కదా అనేసరికి ఆ అబ్బాయిని వెంట పెట్టుకుని భార్య చక్క రాధ కిందకు వచ్చేసింది. తర్వాత వాళ్ళిద్దరూ హాయిగా బతికారు. ఆ తర్వాత వాడు ఎప్పుడు నేను వెరుబాగులు వాడిని, నాకు తెలివి లేదు అని బాధపడ, ఎవరైనా ఏదైనా అడిగితే మా ఆవిడని అడిగి చెప్తా అని చెప్పేవాడు. సిగ్గుపడకుండా, మొహమాటం లేదు, ఇంకా హాయిగా ఉంది, సమాధానాలకు గోల లేకుండా. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్మ గారు. నమస్తే చెయ్య.